భారతదేశంలో మహిళలు పురుషులు పనిచేసే ప్రాంతాల్లో సెక్సువల్ హెరాస్మెంట్పై ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నేషనల్ మహిళా కమిషనర్ సమాచార శాఖ కమిషనర్ రేలంగి సుధారాణి అన్నారు. సబ్బవరం దామోదరయ్య సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ సెమినార్ హాల్లో మంగళవారం నిర్వహించిన సౌత్ రీజనల్ లా రివ్యూ కన్సల్టేషన్ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ యాక్ట్ 2013పై మాట్లాడుతూ స్త్రీలైనా పురుషులైనా తాము విధులు నిర్వహించే చోట పలు రకాల వేధింపులు గురవుతున్న సందర్భాలు చూస్తున్నారన్నారు. వాటిని నివారించేందుకు న్యాయపరమైన ఎన్నో చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ ఏదో మూల కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం విచారకరమన్నారు. అంతకుముందు సమావేశానికి స్వాగతం పలికిన ఇక్కడి డిఎస్ఎన్ఎల్యు ఉపకులపతి మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ ఇలాంటి సదస్సులు 3 చోట్ల నిర్వహించాలని ఆదేశించిందని, అందులో మన యూనివర్సిటీకి అవకాశం రావడం విద్యార్థులకు అవగాహనతో పాటు విషయ పరిజ్ఞానాన్ని అందించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్య అతిథులను మెమంటోలతో ఘనంగా సత్కరించారు. While performing my key role positions, I was not bothered about this thought. We should come to know how to handle the situations. That is why this legislation, which talks about prevention, prohibition and redressal is coming in the last. Why that stage at all? Why can't we prevent and save another gender, male, not to be harassed by a female by filing unnecessary complaints? It is not women who is being harassed. It is equally applicable to the other part also. It is at the level of person. You know, Gender Clauses Act. In our country, it is known as General Clauses Act. In other countries, it is known as Interpretation Act. He includes she, and a person is being defined. I really didn't want to quote me as a personal example, but I have faced and crossed all those stages. As a woman, can you go to the extreme areas and take up some hardships and handle the criminals or handle these delicate issues? Why not? ఈరోజు విశాఖపట్నం డిఎస్ఎన్ఎల్యు యూనివర్సిటీలో చీఫ్ గెస్ట్ గా సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అనే టాపిక్ మీద కన్సల్టేషన్స్ ఎన్సిడబ్ల్యూ ఆధ్వర్యంలో జరుగుతుండటం వలన నేను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించబడ్డాను. ఇనాగరల్ సెషన్ లో నేను కొన్ని విషయాలు స్టూడెంట్స్ కి, విద్యార్థులకి, విద్యార్థినులకి కూడా స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. ఈ పర్టిక్యులర్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ మహిళలను ఉద్దేశించిందే కాదు, ఇది బోత్ ది జెండర్స్ కి సంబంధించింది. ఎందుకు అంటే మేల్ జెండర్ కి కూడా ఇది ఒక ప్రొటెక్షన్ లాంటిదే. ఏ కల్చర్ లో వర్క్ చేయాలి, తోటి మహిళల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి అనే విషయం పైన ఈ యాక్ట్ చెప్తుంది. ఇక్కడ ఆడియన్స్ లో నేను కేవలం మహిళలు ఉంటారు అని అనుకుని వచ్చాను, కానీ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండటం చూసి స్టూడెంట్స్ అందరినీ ఇన్స్పైరింగ్ గా ఉండాలని కోరుకుంటూ నేను స్పెషల్ స్టాట్యూట్స్ ఇంకా మన ముందుకు ఎన్నో రావాల్సి ఉంది అని చెప్తున్నాను. ప్రెసెంట్ గా నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా పనిచేస్తున్నాను. సో తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. చాలా బాగా వీళ్ళందరూ ఇక్కడ హాజరవ్వడం జరిగింది. ఈరోజు 2 టెక్నికల్ సెషన్స్ ద్వారా వర్క్ ప్లేస్లో ఉద్యోగాలు చేసేటప్పుడు స్త్రీ ఉద్యోగస్తులు ఎదుర్కొనే సమస్యల గురించి చర్చించడం జరుగుతుంది. ఈ చట్టాలు ఎలా అమలుపరుస్తున్నారు, ఏదైనా ఒక స్త్రీ ఉద్యోగస్తులు సెక్సువల్ హెరాస్మెంట్ గురైతే ఆవిడకున్న అవకాశాలు ఏంటి, ఆవిడ పరిష్కార మార్గాలు ఏంటనే విషయాల మీద చర్చిస్తాం. ఈ సందర్భంగా నేను జాతీయ మహిళా కమిషన్ వారు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా విద్యార్థులకు ఈ విషయం మీద అవగాహన
ఈవినింగ్ సెక్షన్స్ ఇంకేమున్నాయండి? ఈవినింగ్ సెషన్స్ టెక్నికల్ సెషన్ 1, 2లో ఈ చట్టం ఎలాగ అమలుపరుస్తున్నారు అనేది ఒక టెక్నికల్ సెషన్. ఈ ఛాలెంజెస్, ఈ పరిష్కార మార్గాలు ఏంటనేది 2వ సెషన్లో చర్చించడం జరుగుతుంది. అలాగే జాతీయ మహిళా కమిషన్ నుంచి కూడా ప్రతినిధులు ఆన్లైన్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇది ఒక విధంగా సౌత్ ఇండియాలో 3 విశ్వవిద్యాలయాల్లో మాత్రమే ఈ జాతీయ మహిళా కమిషన్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. వాళ్ళు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నారు. సో అందుకు వారికి మనతో పాటు